మహిళా కళాకారులు కేవలం స్టేజ్ పైనే కాదు మైదానంలో కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో ఇలాంటి క్రీడలతో పాటు సేవా కార్యక్రమాలు సైతం కూడా నిర్వహిస్తామని బెజవాడ ఆర్టిస్టులు శాంతి రేష్మ తెలిపారు. మహిళలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని వారు అన్నారు. తోటి వారికి సహాయం చేయడంలో తాము ఎప్పుడూ ముందుంటామంటున్న శాంతి రేష్మతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిత్యం ప్రజలను అలరించే మొత్తం ఆర్టిస్టులందరూ కూడా విజయవాడలో స్పోర్ట్స్ లీగ్లకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బెజవాడకు సంబంధించిన ఆర్టిస్టులందరూ కూడా ఒకే వేదికపై ఆడి కబడ్డీ అదేవిధంగా త్రోబాల్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటి మనతో మాట్లాడటానికి కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఈ కార్యక్రమం అనేది ఎన్ని డేస్ జరుగుతుంది, అసలు ఏ స్పోర్ట్స్ అనేది నిర్వహిస్తున్నారు? నమస్తే అండి, నా పేరు శాంతి. గత 15 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. షీఈ్ మై ఫ్రెండ్. తిని కూడా అంత ఒక 10 to 15 years నుంచి ఫీల్డ్లో ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ ఇది మేము చాలా సరదాగా స్టార్ట్ చేసాము, కానీ ప్రీవియస్గా బాయ్స్ చేశారు ఇలాంటివి. మమ్మల్ని స్పాన్సర్స్ అడుగుతున్నారు, మేము అది ఇస్తున్నాం, బాగుంది. కానీ మొన్న ఒక పాపకి మా వాళ్ళలోనే బాగాలేదు. ఇక్కడ డైలీ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ టాలెంట్ని బట్టి 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మాలో 1,000 రూపాయలు తీసుకునే వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. పాపకి చాలా సివియర్ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు మేము అందరం ఇలాగ గ్యాదర్ అయ్యి ఇట్లాగే అందరూ గర్ల్స్ బాయ్స్ అందరూ ఆర్గనైజర్స్ చూడండి ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారో. సో విజయవాడలో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ చేసి మేము కలెక్ట్ చేసిన అమౌంట్ 10 lakhs. షాక్ అయిపోయాం. సో ఈరోజు కూడా చిన్న గ్యాప్ వచ్చింది పెళ్ళిళ్ళలో కదా, సరదాగా స్టార్ట్ చేసాం. కానీ ఇది మాకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. మాలో చాలామందికి మేము హెల్ప్ చేయడానికి అలా ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు కూడా మేము అనుకోలేదు, 1 week నుంచి మేము ఇది ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజుకి ఇవాళ కూడా ఒక 10 లక్షల పైన అమౌంట్ కలెక్ట్ అయింది. సో ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం, సమ్ అమౌంట్ పక్కన పెట్టాము. నెక్స్ట్ టైం మా వాళ్ళలో మంచికి చెడుకి మేము అందరం కలిసి కట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్తే మా వాళ్ళకే కాదు, మన ఫ్లైట్స్ అప్పుడు కూడా మా టీం మెంబర్స్ అందరం కలిసి ఇలా ఎవ్రీ టైం చేసిన అమౌంట్స్ కొద్ది తీసి ప్రజలకు కూడా చాలా సేవలు చేశాము. మా టీం మెంబర్స్ నుంచి ఫ్యూచర్లో ఎవరికైనా మంచి హెల్ప్ చేయడానికి మేము ముందుంటాము. సో ఈరోజు మేము అందరం చాలా చక్కగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. మీడియా వాళ్ళు పిలవగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, చాలామందికి తెలుస్తుంది అన్ని రంగాల్లో ముందుకెళ్దాము. బట్ ఇంతమంది స్పాన్సర్స్ 10 lakhs అనేది మాకు చాలా పెద్ద అమౌంట్. సో మీరు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం, అదేవిధంగా ఒక ఆటలే కాకుండా సేవా కార్యక్రమాలు ఏమన్నా ఫ్యూచర్లో చేయబోతున్నారా? అంటే ఇప్పుడు మీరు చిన్న పాప అని చెప్పారు, ఫ్యూచర్లో అలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారా? అసలు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? డెఫినెట్గా మేము ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి 2nd ఈవెంట్. ఇలాగ మాకు ఎప్పుడు టైం ఉన్నా కంపల్సరీ ఇలాగే గ్యాదరింగ్ 100 మంది కలిసి ఈ టోర్నమెంట్ చేస్తున్నాము. ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్స్ బేసిక్గా ఈవెంట్ వైజ్ కాకపోయినా మేము పర్సనల్గా ఒక గ్రూప్ ఉంది. సో ఎవరికి బాగాలేదన్నా అది మా వరకు వస్తే మా వాళ్ళైనా బయట వాళ్ళైనా మేము ఎవ్రీ ఈవెంట్కి కొంత అమౌంట్ పక్కన పెడతాం. డెఫినెట్గా బయట వాళ్ళైనా మా వాళ్ళైనా ఎవరైనా డెఫినెట్గా మా వరకు వచ్చింది ఏదైనా మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరి కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు నిత్యం ప్రజలను అలరించే మీరు ఇవాళ గ్రౌండ్లోకి దిగారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా హ్యాపీగా ఉందండి. ఎంతవరకు వస్తుందని చెప్పి నిజంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈరోజు అయితే మాకు అసలు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. ఈరోజు అండ్ రేపు, ఈరోజు కబడ్డీ అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసి త్రోబాల్. సో ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మా విజయవాడ ఈవెంట్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ రోజు ఇప్పుడు విజయవాడలో ఏ పెళ్లి చేయాలన్నా ఏం చేయాలన్నా మెయిన్ పాత్ర వచ్చేసి మా యాంకర్స్ది, అట్లాగే ఆర్గనైజర్స్ది. సో మా ఈవెంట్ ఇండస్ట్రీలో మాత్రమే కదండి, లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా మా ఈవెంట్ ఇండస్ట్రీ మొత్తం కలిపి చాలామందికి మేము హెల్ప్ చేశాము. అలాగే ఇప్పుడు ఈ స్పాన్సర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో మేము నెక్స్ట్ మంచికే ఉపయోగిస్తాము. ఎవ్వరికి ప్రాబ్లం ఉన్నా కానీ ఒక ఈవెంట్ ఇండస్ట్రీలో ఎవ్వరికి పలానా ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది అని అంటే మేమందరం ఇలాగే సపోర్టింగ్గా నుంచుంటాం. మేమందరం కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు మేమందరం ఉన్నామని చెప్పుకోవడానికే మేము ఈ ఈవెంట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు అండ్ రేపు. సో ఏదైనా సపోర్ట్ చేసినటువంటి మీడియా వాళ్ళకి అండ్ అలాగే స్పాన్సర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, అదేవిధంగా బెజవాడ ఆర్టిస్టులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా గేమ్స్ ఏమన్నా సేవా కార్యక్రమాలు పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా? అలాంటి ప్రణాళికలతో ఏమైనా ముందుకెళ్తున్నారు? యాజ్ ఆబ్వియస్లీ అండి, అసలు యాక్చువల్లీ ఈ టోర్నమెంట్ మేము కండక్ట్ చేసింది ఫస్ట్ మాకు ఎంత సత్తా ఉందని చూపించుకోవడానికి. సో ఇక్కడ సక్సెస్ అయితే డెఫినెట్గా మేము వైజాగ్ టీంతో కానీ రాజమండ్రి టీంతో కానీ ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళతో కానీ మేము ఆడటానికి అయితే రెడీగా ఉన్నాం. సో ఈ టోర్నమెంట్ అయితే మాకు ఒక అచీవ్మెంట్ లాగా తీసుకొని అందరం ముందుకెళ్తున్నాం. సో తప్పకుండా మేము వేరే వైజాగ్ టీంతో కానీ రాజమండ్రి టీంతో కానీ ఈవెన్ దో హైదరాబాద్ టీంతో కానీ
కానీ ఏ టీంతో అయినా కానీ మేము ఇదే విధంగా ఇంతకంటే బెటర్ ఆడి మేము గెలిచి చూపిస్తాము. అది ఆడి వాళ్ళతో కూడా సేమ్ మా మైండ్లో ఏముందో వాళ్ళకి చెప్పి ఇప్పుడు అన్నీ కలిస్తేనే కదా ఆంధ్ర తెలంగాణ కలిసి నెక్స్ట్ టైం బిగ్ అమౌంట్ ఇప్పుడు మేము 10 lakhs చేసాం, అందరూ కలిస్తే అది కోట్లలో వెళ్తుంది. డెఫినెట్గా మంచిగా వాడాలని మా ఆలోచన. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఎప్పుడు నిత్యం ప్రజలను అలరించే యాంకర్లు, డాన్సర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా ఒకే వేదికపై ఇవాళ ఇక్కడికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చిన సొమ్ము మొత్తం కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే స్పాన్సర్స్ వచ్చారో రానున్న రోజుల్లో ఖచ్చితంగా సేవా కార్యక్రమాలకి వినియోగించుకుంటామని చెప్పి కూడా ఇక్కడ ఆర్టిస్టులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భార్గవ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, స్పోర్ట్స్ ప్రాంగణం నుంచి.